భాగ్యనగర్లో గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతుంది. ఇంకా వేల విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది. వినాయక నిమజ్జనోత్సవానికి ఒకప్పుడు ముంబై ఫేమస్ అయితే ఇప్పుడు హైదరాబాద్ కిరాఫ్ అడ్రస్ గా మారింది. చార్మినార్ నుంచి మొదలు పెడితే ట్యాంక్ బండ్ వరకు గ్యాప్ లేకుండా గణపయ్యలు దర్శనమిచ్చాయి. రాత్రైనా భక్తులు మాత్రం అలసిపోలేదు. శోభాయాత్ర ప్రారంభమైనప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నిమజ్జనం అయ్యే వరకు అంతే ఉత్సాహంగా కనిపించారు. చార్మినార్, అఫ్జల్గంజ్, మొహింజాహీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఇంకా విగ్రహాలు వరుసలో ఉన్నాయి. ఇటు మేదీపట్నం వైపు నుంచి వచ్చే గణనాథులు లక్డికపుల్ నుంచి బారులు తీరారు. రాత్రి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 1,05,000కు పైగా నిమజ్జనం విగ్రహాలను నిమజ్జనం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగర్లో గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతుంది. ఇంకా వేల విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది. వినాయక నిమజ్జనోత్సవానికి ఒకప్పుడు ముంబై ఫేమస్ అయితే ఇప్పుడు హైదరాబాద్ కిరాఫ్ అడ్రస్ గా మారింది. చార్మినార్ నుంచి మొదలు పెడితే ట్యాంక్ బండ్ వరకు గ్యాప్ లేకుండా గణపయ్యలు దర్శనమిచ్చాయి. రాత్రైనా భక్తులు మాత్రం అలసిపోలేదు. శోభాయాత్ర ప్రారంభమైనప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నిమజ్జనం అయ్యే వరకు అంతే ఉత్సాహంగా కనిపించారు. చార్మినార్, అఫ్జల్గంజ్, మొహింజాహీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఇంకా విగ్రహాలు వరుసలో ఉన్నాయి. ఇటు మేదీపట్నం వైపు నుంచి వచ్చే గణనాథులు లక్డికపుల్ నుంచి బారులు తీరారు. రాత్రి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 1,05,000కు పైగా వినాయక నిమజ్జనం చేశారు.